స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్. రేపు పీసీసీ, పీఏసీ అడ్వైజరీ కమిటీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నియోజకవర్గాల్లో పనుల జాతరను ప్రారంభించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శనివారం సాయంత్రం 5 గంటలకు పీసీసీ, పీఏసీ అడ్వైజరీ కమిటీల సమావేశం జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు పలు అంశాలను చర్చించనున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు కాంగ్రెస్ నేత మురళీ గౌడ్, అతని కుమారుడు మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆశావాహుల రేసులో ఉన్నారు మురళీ గౌడ్. బయోడేటాను పీసీసీ చీఫ్ కి ఇచ్చి తనకు అవకాశం కల్పించాలని కోరారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్న టైంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు మురళీ గౌడ్. సెక్రటేరియట్ లో రివ్యూపై క్లారిటీ ఇచ్చారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డికి మంజీరా నీళ్లు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తోనే సమీక్ష చేశారని చెప్పారు. కాంగ్రెస్ చిల్లర పార్టీ అని విమర్శించిన కేటీఆర్ గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబం అంతా సోనియాను కలిసిన విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. గాంధీ భవన్ నుంచే కేసీఆర్ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడని చెప్పారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా? క్వశ్చన్ మార్క్ కేటీఆర్కి. రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్తో సహా మీ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు చిల్లర అని అనిపించని కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర ఎట్లా అయ్యింది? ఈరోజు మీరు కేటీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ కుటుంబం అంతా వెలుగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా. రాష్ట్రంలో రెండో విడత పల్లె జాతర మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంట సత్యనారాయణరావు, మాలోత్ రామదాస్ నాయక్, మామిడాల యశస్విని నియోజకవర్గాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు నేతలు. అది ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి పథకం సన్నబియ్యం, రైతు భరోసా కూడా ఇచ్చినాము. రేషన్ కార్డులు కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇల్లు కూడా ఇంకా 2 విడతలు ఉన్నాయి. అవన్నీ కలుపుకొని ప్రతి ఒక్క అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు తప్పకుండా వచ్చి తీరుతాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.